నమస్తే, వెల్కమ్ టు ఆదాన్. నేను దీప్తి మధుసూదన్ రెడ్డి. సినిమా ఇండస్ట్రీకి ఓ కండిషన్. ఇక నుంచి మీరు చేసిన సినిమాలకి రేట్స్ పెంచాలి అంటే గవర్నమెంట్ చెప్పినట్టు చేయాల్సిందే. ఎందుకంటే సమాజం నుండి చాలా తీసుకుంటున్నారు, తిరిగి ఎంతో కొంత ఇవ్వకపోతే లావైపోతారు కదా అని శ్రీమంతుడు సినిమాలో శృతి హాసన్ చెప్పినట్టు సమాజానికి ఎంతో కొంత మేలు చేస్తేనే ఇక నుంచి మీరు చెప్పినట్టు మేం చేస్తామని రేవంత్ రెడ్డి కండిషన్ పెట్టాడు. ఇంతకీ ఆ కండిషన్ ఏంటి? సినీ ఇండస్ట్రీ ఏం చేస్తే వీళ్ళు టికెట్ రేట్లు పెంచుతారు అనంటే దానికి ముందు మీకు ఒక వీడియో చూపిస్తాను, వీడియో చూడండి. క్యాంపస్ సెలక్షన్స్లో జాబ్ వచ్చింది. నాన్న కష్టపడింది చాలు, ఇక వాలంటరీ రిటైర్మెంట్ తీసుకోమన్నాడు. అమ్మ కోసం కొంచెం పెద్ద ఇల్లు తీసుకోవాలి. చెల్లిని తనకిష్టమైన మెడిసిన్ చదివించాలి. శేఖర్కి ఇలాంటి కలలు ఎన్నో ఉండేవి, కానీ డ్రగ్స్ అలవాటు అయ్యాక శేఖర్కి తన కలలతో పాటు జీవితంలో మరెన్నో దూరం అయ్యాయి. అమ్మా, స్టోర్కి వెళ్ళొస్తానమ్మా. ఇలా ఒక్క శేఖరే కాదు, ఎందరో యువకులు ఈ డ్రగ్స్గా ఆకర్షితులై తమ జీవితాల్ని నాశనం చేసుకుంటారు. మీకు తెలిసి ఎవరైనా ఈ డ్రగ్స్ అమ్మటం కానీ కొనటం కానీ వినియోగించడం కానీ చేస్తున్నట్లయితే ఆ సమాచారాన్ని వెంటనే తెలంగాణ యాంటీ నార్కోటిక్స్ బ్యూరోకి తెలియచేయండి. మీరు చేయాల్సిన ఫోన్ నెంబర్ 8712671111. మీ వివరాలు గోప్యంగా ఉంచబడతాయి. బాధితులను ఆ మత్తు నుండి దూరం చేయటమే వారి ఆశయం తప్ప శిక్షించడం కాదు. డ్రగ్స్ రహిత సమాజమే లక్ష్యంగా సాగుతున్న మన తెలంగాణ ప్రభుత్వ సంకల్పంలో నాతో పాటు మీరు చేతులు కలపండి. రైట్. డ్రగ్స్ రహిత తెలంగాణ సమాజమే మా ప్రభుత్వ లక్ష్యం. రండి, మాతో చేతులు కలపండి. ఇలా ఎవరైనా డ్రగ్స్కి అలవాటు పడి ఉన్నట్లయితే వాళ్ళని డ్రగ్స్ నుండి విముక్తి చేయడానికి ఈ నెంబర్కి కాల్ చేయాలి, 8712671111. సో ఇట్లు మీ యనుమల రేవంత్ రెడ్డి, ముఖ్యమంత్రి తెలంగాణ. సో ఈ యాడ్ ఏదైతే ఉందో యాస్టీస్ అంటే ఇదే యాడ్ కాదు, ఇదే కాన్సెప్ట్ కాదు, బట్ ఏదైనా కానీ ఇక ముందు సినిమా టికెట్ల రేట్లు పెంచాలి అని కానీ ఒకవేళ గవర్నమెంట్ దగ్గరికి వెళ్ళాలి అనుకుంటే దానికి ముందు ఆ సినిమాలో ఎవరైతే యాక్ట్ చేశారో వాళ్ళతో ఒక యాడ్, ఇలాంటి యాడ్ చేయించాలట. తర్వాత మనం సినిమా థియేటర్కి వెళ్ళి సినిమా చూస్తున్న క్రమంలో మనకి కొన్ని యాడ్స్ వస్తూ ఉంటాయి. జనరల్గా మీకు గుర్తున్న యాడ్ ఏంటి? ముఖేష్ యాడ్ అయి ఉంటుంది, నా 2 గాజులు అమ్ముకున్నాను అనే ఒక యాడ్ అయి ఉంటుంది. సో వీటికి సంబంధించిన యాడ్స్ మనం చూస్తూ ఉంటాం. రాహుల్ ద్రావిడ్ వస్తాడు, ఒక విషయం చెప్తాడు. సో ఈ కైండ్ ఆఫ్ యాడ్స్ చూస్తాం కదా. కానీ ఇక నుంచి తెలంగాణలో ఒక సినిమాకి వెళ్ళాము అంటే సినిమా థియేటర్లో ముందుగా ఈ యాడ్ ప్లే అవ్వాలట. ఇలా ఏ సినిమా అయితే ఉంటుందో ఆ సినిమాకి సంబంధించిన తారాగణం చేత వాళ్ళు ఒక యాడ్ చేపిస్తేనే ఆ సినిమాకి టికెట్ల రేట్లు పెంచుకోవటానికి వాళ్ళు అనుమతిస్తారట. అంతేకాదు హైదరాబాద్లో చుట్టుపక్కల ఎక్కడ షూట్స్ చేసుకోవటానికైనా పర్మిషన్స్ అడుగుతారు కదా, ఆ పర్మిషన్ అడగటానికి వెళ్ళాలంటే కూడా వాళ్ళు ఈ యాడ్ చేస్తామని మాటిస్తేనే ఈ పర్మిషన్స్ ఇవ్వండి అని చెప్పి అధికారులకి అల్టిమేటం జారీ చేశారు రేవంత్ రెడ్డి. సో ఇక ముందు మనకి ముఖేష్ కనిపించడు, మరి రాహుల్ ద్రావిడ్ కనిపించడు, నా 2 గాజులు అమ్ముకోవాల్సి వచ్చింది అని చెప్పి ఓ మహిళ కనిపించదు. ఇక నుంచి ఏ సినిమా అయితే అక్కడ మనం చూడబోతున్నామో ఆ సినిమాలో నటించిన నటీనటుల చేత ఒక యాడ్ చేపించి, సో ఆ సినిమా థియేటర్లో ముందు సినిమా ప్లే అవ్వటానికి ముందు ఈ 2 నిమిషాల నుంచి 3 నిమిషాల నిడివి గల యాడ్ని ప్లే చేయాలి అని చెప్పి కండిషన్ పెట్టారు రేవంత్ రెడ్డి. సో ఈ కండిషన్ పెట్టడంతో రేవంత్ రెడ్డి పైన ప్రశంసల జల్లైతే కురుస్తుంది. మరి మీరు కూడా మీ ఒపీనియన్ కూడా కామెంట్ చేయండి. ఇలా కండిషన్ పెట్టడం కరెక్ట్ అనుకుంటున్నారా? దీనివల్ల ఏమైనా మార్పు జరుగుతుంది అనుకుంటున్నారా? తెలంగాణలో డ్రగ్స్ రహిత తెలంగాణ రాబోతుంది అని మీరు అనుకుంటున్నారా? మీ ఒపీనియన్ కూడా కామెంట్ చేయండి.